సుందరాకాండ 17వ సర్గ. 16వ సర్గలో హనుమంతుడు ఆ సీతాదేవిని తేరిపార చూసి ఈమె సీతే అని నిర్ణయించుకుంటాడు. అంటే అంతకుముందే చాలా తర్కించుకుని తనలో తాను ఎంతో ఆలోచించుకుని తను ఆ చెట్టు కింద మలినాంబరాలు ధరించి శోకతప్త అయినటువంటి ఆ స్త్రీ సీతే అని చెప్పేసి నిర్ధారించుకున్నాడు. సరస్సులోకి తెల్లని హంస ఎలా ప్రవేశిస్తుందో మబ్బుల చాటు నుంచి చంద్రుడు అలా మెల్లగా పైకొస్తే అక్కడంతా వెన్నెల పుచ్చపువ్వులా ఉందిట. ఆ చంద్రుడు హనుమంతుడికి ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ జాగ్రత్తగా గమనించమనడానికి సహాయం చేస్తున్నాడు అన్నట్టుగా చాలా పుచ్చపువ్వులాగా వెన్నెల కురిపిస్తున్నట్ట. సింసుప వృక్షం మీద ఆకుల మధ్య కూర్చున్నటువంటి హనుమంతుడు చుట్టుపక్కలంతా మళ్ళీ తేరిపారే చూశాట. ఇక్కడ చూడండి, హనుమంతుడు గెంతేసి ఆమె సీతే సీతే అని అవన్నీ ఏం చేయట్లే. ఇప్పుడు నిదానంగా కూర్చుని ఆకుల మధ్యలో ఇంకా ఒద్దికగా కూర్చుని ఇలాగా కింద పరిసరాలన్నీ కూడా ఇంకా తెరిపార చూస్తున్నాడు అనమాట. అయితే ఆ సీతాదేవి చుట్టూతా కూడా రకరకాల వికృత రూపాలలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారట. వాళ్ళల్లో ఒకదానికి ఒక కన్ను, ఒకదానికి అసలు కళ్ళే లేవు, ఒకదానికి కళ్ళు ఎక్కడో నెత్తి మీద ఉన్నాయట, ఒకదానికి ముక్కురంధ్రాలు ఇక్కడి నుంచి నుదుటి దాకా వ్యాపించి ఉన్నాయట. ఒక చెవే ఉందిట, రెండు చెవులు లేకుండా ఒక చెవి ఉన్నది, అసలు చెవులే లేనిది. ఒకతేమో చాటంత చెవులు వేసుకుని ఉందిట ఒక రాక్షసి. అంతేకాకుండా ఒకదానికి అసలు ఒంటి మీద తల మీద ఒక వెంట్రుక కూడా లేకపోతే ఒకదానికి ఒక భల్లుగ రాజానికి ఉన్నట్టు విపరీతమైన జుట్టుట. అలా రకరకాలుగా ఒకటి మరీ పొట్టిగా ఉందిట, ఒకటి మరీ పొడుగ్గా ఉందిట, ఒకటేమో మరుగుజ్జుట. ఇలా రకరకాల రూపాలలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలు కనిపించాయిట. వాళ్ళందరికీ కూడా కాళ్ళు ఎలా ఉన్నాయంటే ఏనుగు, ఒంటె, ఎద్దు, పంది, ఇలా రకరకాల జంతువుల కాళ్ళలాగా వాళ్ళ పాదాలు ఉన్నాయట. ఇవన్నీ చూస్తూ అయ్యయ్యో సీతాదేవి ఈ రాక్షస స్త్రీల మధ్య ఉంది అని చెప్పేసి అనుకున్నట్ట. సీతాదేవి మాత్రం వాళ్ళెవ్వరి వైపు చూడకుండా తను తలకాయ దించుకుని తల వంచుకుని తను బాధతోటి శోకసప్తయై ఉందిట. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకున్నట్ట, అయ్యో ఈ రాక్షస స్త్రీల గుంపులో ఈ సీతాదేవి ఆకాశం నుంచి కిందకి జారిపడ్డ నక్షత్రంలా ఉంది కదా అని చెప్పి అనుకున్నట్ట. ఆమె ఆభరణాలేమీ లేకపోయినా భర్త అనురాగము ప్రేమ ఆభరణంగా దాల్చినటువంటి సాధ్వి లలామని చూశాడు. పాతివ్రత్యమే ఆభరణంగా తనని తను కాపాడుకుంటున్నటువంటి పుణ్యమూర్తిని చూశాడు. ఆమె సింహం అడ్డగించగా గుంపు నుంచి తప్పిపోయినటువంటి ఆడ ఏనుగులాగా ఉంది. క్రూర మృగాల మధ్య చిక్కుకున్నటువంటి రోహిణిలాగా శోక సముద్రంలో మునిగి ఉంది. ఉవ్వెత్తు ఎగిసిన దుఃఖతరంగంలా ఉంది. అయినా కూడా ఓర్పులో భూదేవిలా ఉంది. బురద అంటుకున్న తామరతూడులా ఉంది. శరత్కాలంలో తెలిమబ్బు కప్పిన చంద్రరేఖలా ఉంది. శృతి చేయని వీణలా ఉంది. తన సహజమైన ప్రకాశంతో తను వెలగట్లేదు, అలా అని వెలగకుండానూ లేదు. భయపడిన లేడీలాగా బెదురుచూపులు చూస్తోంది. అలా అని మళ్ళీ వెంటనే తన భర్త యొక్క పరాక్రమాన్ని తలుచుకొని ధైర్యంగా ఉన్నట్టుగా నటిస్తోంది. ఆమె పాతివ్రత్యాన్ని చూసినటువంటి హనుమంతుడు ఆనందాశ్రువులతోటి రాముడికి నమస్కరించాడు. సీత కనబడింది అనేటువంటి ఆనందంతో రామలక్ష్మణులని ఒకసారి తలుచుకొని ఆనందంగా ఉన్నాడు. అంతేకాకుండా ఆ కొమ్మలు మించి కొంచెం కిందకి దిగి ఆకుల మాటున అణిగి కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందో వచ్చే సర్గలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.